గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ముందుగా మొదటి న్యూస్ కనుక చూసుకుంటే 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం, ఆ వెంటనే 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. అనుమానాల నివృత్తి చేసే బాధ్యత మాదే, మంత్రి దామోదర్ రాజనరసింహ. మరో 15 నుంచి 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం రాబోతోందని, రాగానే 25,000 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాబోతోందని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వ కృత నిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. సోమవారం హైదరాబాద్ టూరిజం కన్వెన్షన్లో మాదిగల నేతలతో మినిస్టర్ దామోదర్ సమావేశమై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్లు ఇవ్వబోమని సీఎం చెప్పారని, ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలులో రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన ఘనత సీఎం రేవంత్ దక్కుతుందని ఆయన మాదిక సమాజం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వర్గీకరణపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని నివృత్తి చేసే బాధ్యత తమదేనని మంత్రి పేర్కొన్నారు. ఇంకా తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే, నేడు రేపు వార్డెన్ అభ్యర్థులకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు 4వ విడత అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం, బుధవారంలో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలో గల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో వెరిఫికేషన్ ఉంటుందని, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సిన బీఈడీ మరియు స్పెషల్ బీఈడీ అభ్యర్థుల జాబితా www.tgpsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. దానికి అనుగుణంగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలని చెప్పి కోరారు. తర్వాత కనుక చూసుకుంటే, ఫేక్ సర్టిఫికేట్లతో జాబ్ కేసులో పురోగతి. పోలీసుల అదుపులో సర్టిఫికేట్ల ముఠా. 2 ఏళ్ల కిందట ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందిన కేసులో కదలిక వచ్చింది. ఫేక్ సర్టిఫికేట్ల తయారీ ముఠాతో పాటు ఉద్యోగం పొందిన వ్యక్తిని గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2023 ఫేక్ సర్టిఫికేట్తో ఏఈఓగా అచ్చంపేటకు చెందిన నరేష్ ఉద్యోగం పొందాడు. 2024 మార్చిలో ఆఫీసర్లు గుర్తించి కంప్లైంట్ చేశారు. సోమవారం ఫేక్ సర్టిఫికేట్ల తయారీ ముఠా సభ్యులను, ఉద్యోగం పొందిన నరేష్ను అదుపులోకి తీసుకొని విచారించారు. మిర్యాలగూడకు చెందిన ఫేక్ సర్టిఫికేట్ల తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. రాష్ట్రంలో ఇలా 7 ఫేక్ సర్టిఫికేట్లతో ఎంఈఓ ఉద్యోగాలు సాధించినట్లు సమాచారం. కేసు విచారణ జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ వెల్లడించారు. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందితే ఎప్పటికైనా కూడా అది డేంజర్ అవుతుంది. ఇప్పటికీ మనం జాబ్ వచ్చేసిందిలే, ఇంకా మనం ఎవరు పట్టుకుంటారు అంటే కాదు. 2 ఏళ్ల కిందట జరిగింది, ఇప్పటి వరకు వచ్చింది. చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. తర్వాత చూసుకుంటే, పక్కదారిన సంక్షేమ గురుకుల అడ్మిషన్లు. ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి వర్షిణి. రాష్ట్రంలోని ట్యుటోరియల్స్ మరియు గుర్తింపు లేని పేరెంట్ సంఘాలు బోగస్ సర్టిఫికేట్లను సృష్టించి గురుకుల అడ్మిషన్లను పక్కదారి పట్టిస్తున్నాయని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. ఈ ఏడాది అడ్మిషన్లు తగ్గాయని వస్తున్న విమర్శలపై సోమవారం ఆమె స్పందిస్తూ, గురుకులాల్లో ప్రవేశాలకు కులం, ఆదాయం, బోనాఫైడ్ సర్టిఫికేట్లు ప్రామాణికమని స్పష్టం చేశారు. కొన్ని ట్యుటోరియల్స్ మరియు గుర్తింపు లేని పేరెంట్ సంఘాలు బోగస్ సర్టిఫికేట్లు సృష్టిస్తున్నాయని, ఈ విధంగా గురుకులాల్లో సీటు ఇప్పిస్తామని 20,000 నుంచి 50,000 రూపాయల వరకు అక్రమాలకు పాల్పడ్డాయని పేర్కొన్నారు. అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో బోగస్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న ట్యుటోరియల్స్ మూతపడ్డాయని, అలాంటి వారే ఇప్పుడు దరఖాస్తులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవిడ మండిపడ్డారు. తర్వాత న్యూస్ కనుక చూస్తుంటే, విద్యా వ్యవస్థలో బలోపేతం. రాష్ట్ర ప్రభుత్వ వినూత్న ప్రోగ్రామ్స్తో ముందుకు. ప్రాథమిక విద్యలో తగ్గిన డ్రాపౌట్స్, స్థూల నమోదుకు నిష్పత్తి 100% పెరుగుదల. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలోనూ గణనీయమైన మార్పులు. తగ్గిన డ్రాపౌట్స్ మరియు జిల్లాల వారీగా చూస్తే, జయశంకర్ జిల్లాలో డ్రాపౌట్స్ ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో 6.7%,
అప్పర్ ప్రైమరీలోనేమో 7.39, కొమరం భీంలో 29.82, జోగులాంబ గద్వాలలో 28.83, మహబూబ్ నగర్లో 28.35, ఉన్నత స్థాయిలో మేడ్చల్ మల్కాజ్గిరిలో 14.572, 6.06, హన్మకొండలో 17.60 ఉంది. రాష్ట్రం మొత్తంగా తీసుకున్నప్పుడు ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రం డ్రాపౌట్ సంఖ్య మరింత గణనీయంగా తగ్గింది. అదేవిధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిలోనూ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, ఆ వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మొత్తం 2,734 పోస్టులకు గాను 5,51,247 మంది పోటీ. గ్రూప్ 1లో ఒక్కో పోస్టుకు 37 మంది, గ్రూప్ 2లో ఒక్కో పోస్టుకు 329, గ్రూప్ 3లో ఒక పోస్టుకి 196 మంది పోటీ. ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మక చర్యలు. గ్రూప్ పరీక్షల్లో ప్రభుత్వం ప్రకటించిన కొలువులు భర్తీ కావడం ఓ సవాలుగా ఉండడం ఆనవాయితీ. ఇందుకు కారణం గ్రూప్ 4, గ్రూప్ 3 వాటిని ఫలితాలు ముందుగా ప్రకటించి ఆ తర్వాత పెద్ద కొలువుల జాబితాను ప్రకటించడమే. తొలుత ప్రకటించిన ఫలితాల్లో చిన్న పోస్టుల్లో చేరిన వారు ఆ తర్వాత గ్రూప్ 2 లేదా గ్రూప్ 3కి ఎంపికై పాత కొలువులను వీడుతున్నారు. దీంతో మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయని, ఈసారి ఆ సమస్య తలెత్తకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే తొలుత గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రకటించడం వల్ల ఖాళీల సమస్య ఉండబోదని భావిస్తున్నది. ఇంకా తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే రాష్ట్ర తలసరి ఆదాయం 3,12,522 రూపాయలు. పర్ క్యాపిటా ఇన్కంలోనూ పెద్ద రాష్ట్రాలలో మనమే టాప్. జీఎస్జీడీపీలో 7వ స్థానం. రాష్ట్రంలో తలసరిలో రంగారెడ్డి జిల్లా టాప్. మెజారిటీ ఉపాధి రంగం మరియు వ్యవసాయమే. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదికలో వెల్లడి. తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ టాప్లో నిలిచిందని, తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ రూపాయలు 3,12,522 రూపాయలుగా ఉందని, 2014-15 నుంచి 23-24 వరకు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏఏజీఆర్ చూస్తే 14%తో జాతీయ తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు 8.7 వృద్ధి రేటును సాధించిందని, ప్రస్తుతం 12.4%తో జాతీయ తలసరి ఆదాయంలో 9%తో వృద్ధి రేటును సాధించి పర్ క్యాపిటాలో కొనసాగుతుందని 2024-25 జీఎస్జీడీపీలో 7వ స్థానంలో ఉన్నది. సోమవారం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ 2023-24 పుస్తకాన్ని సెక్రటేరియట్లో బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. పర్ క్యాపిటా ఇన్కంలో మనమే టాప్. ఇది దేందంటే అట్లాస్ 2023-24 పుస్తకంలో దీనికి సంబంధించినది ఇచ్చారు. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. జీకే కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చేలా ఉంది. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే 2060కి భారత జనాభా 170 కోట్లు, చైనాను దాటి ముందుకు ఐక్యరాజ్య సమితి అంచనా. తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే పరీక్ష లేకుండా పతితో కొలువులు. తపాలా శాఖలో ఖాళీలు. ఏపీలో 1215, తెలంగాణలో 519 పోస్టులు. ఇంకా నమస్తే తెలంగాణ నిపుణులలో పోటీ పరీక్షల ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే సాయుధ దశల చట్టం, సెంట్రల్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీకి వాటికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 1 సంబంధించి జాగ్రఫీకి సంబంధించి గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ప్రారంభించిన పత్రిక ఏది అని చెప్పి మాదిరి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లడాఖ్లో జాతీయ నది ప్రవాహం అని చెప్పి డిఎస్సికి సంబంధించి జాగ్రఫీలో మాదిరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాడు ప్రతిభలో దిక్కులు మరియు సమయాలకు సంబంధించిన మాదిరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ముళ్ళు చేసే దిశానిర్దేశం అని చెప్పి ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాటిలో జాయిన్ అయ్యి వీటిని చూసే ప్రయత్నం అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.